పరిశుద్ధులకు సంఘస్థులకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు మనకు జీవమునిచ్చి సజీవ లెక్కలో మనలను ఇంతకాలం కాపాడి మన జీవితంలోని మరి యొక్క నూతన సంవత్సరమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి మనము దేవుడికి కృతజ్ఞులమై ఉండాలని మనకు వాక్యం తెలియజేస్తూ ఉన్నది. గడిచినటువంటి రాత్రికాల సమయంలో మనమందరం కూడా పాత సంవత్సరములకు వీడుకోలు చేసి నూతన సంవత్సరములకు స్వాగతం పలిగినటువంటి మనమందరం కూడా మా యొక్క సమయంలో ఉదయకాల సమయంలో ఇటు కూడికలు ఏర్పాటు చేసుకొని మరలా తండ్రిని మహింపరిచేటటువంటి కార్యక్రమంకు మనం వచ్చి ఉన్నాం. ఈ సమయంలోని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము నూతన సంవత్సరంలోని నూతన జీవితములకు అంటే నూతన జీవితము కాదు కానీ మనం ఉన్నటువంటి జీవితాన్ని నూతనపరచుకునేటటువంటి సందర్భంలోని దేవుడు మనకు ఏమి తెలియజేస్తున్నాడు వాక్యానుసారంగా. గడిచినటువంటి జీవితం అంతా కూడా ఒకవేళ మనము దేవునికి అనుకూలంగా లేకపోతే దేవునికి విధేయులమైనటువంటి వారంగా లేనట్లయితే ఈ సమయంలోని ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం మరలా దేవుడు మనకు నూతనంగా అనుగ్రహించి ఉన్నాడు. ఇటు నూతనమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రాముఖ్యంగా నా జీవితంలోని దేవుడు చేసినటువంటి ప్రతి మేలు బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయబద్ధుడై ఉన్నాను. గడిచినటువంటి మాసంలోని నేను నా యొక్క భార్య బండి మీద వెళ్తూ బండి స్పీడ్ కింద పడినప్పుడు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పించుకొని ఉన్నాం. కాబట్టి దేవునికి మేము కృతజ్ఞతలు తెలియజేసేటటువంటి అవకాశం దేవుడు మరలా మాకు ఇచ్చాడు. వాస్తవానికి నేను రాత్రికాల సమయంలోనే రావాల్సినప్పటికీ కూడా వృత్తిరీత్యా కొన్ని పనులను చేపట్టడం బట్టి రాలేకపోవడం జరిగింది. సోదరులు దాన్ని ఉద్దేశించి నాకు ఈ సమయంలో మరలా మరి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అలాగనే దేవుడు కూడా నాకు ఈ అవకాశానికి రప్పించినందుకు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సోదరులు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇటు సందర్భంలోనే మనము 10 నిమిషాలు లేకపోతే పావుగంట సేపు ఒక విషయాన్ని గురించి మనము నూతనంగా ఏ విధంగా జీవించాలి వాక్యానుసారంగా అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా చదవబడినటువంటి విషయాలు వాక్యాన్ని బట్టి కాదు కానీ ఆ విషయాన్ని బట్టి మనము అనేక సార్లు మనం ధ్యానం చేస్తున్నాము. అయితే నేను మరొక విషయాన్ని అంటే మనకు తెలియనటువంటి విషయాన్ని కాదు కానీ మనం అనేక సార్లు వినినటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి మనం కొన్ని విషయాలు చదువుదాం. ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతిని బట్టి చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ వారికి గురించినటువంటి స్వభావాన్ని బట్టి అంతే కదా, అక్కడ ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల యొక్క లేకపోతే అక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క స్వభావాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికి ఈ విధమైన సంగతిని తెలియజేస్తున్నారు. వారు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అని అంటున్నాడు. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీతియు లేదా మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుము, క్రొత్త స్వభావమును ధరించుకొనుము అని అంటున్నాడు. ఎవరికి రాస్తూ ఉన్నాడు అంటే విశ్వాసులకే. ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, ఎఫెసీ పట్టణంలో ఉండి దేవుడిని ఆరాధించేటటువంటి వారికి, ఎఫెసీ పట్టణంలో ఉండి దేవుడిని ఎరిగినటువంటి వారికి, దేవుని అనుసరించేటటువంటి వారికే ఆ విధమైనటువంటి మాటలు రాయడానికి కారణం ఏంటి అని అంటే వారి యొక్క ప్రాచీన స్వభావం ఎలా ఉందో దాన్ని వదులుకొని వచ్చారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఆ ప్రాచీన స్వభావం వదులుకొని వచ్చారు, కానీ పూర్తిగా వదులుకోలేదు. అంటే
ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పాలని అనుకుంటున్నాడు అని అంటే, ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో ఇక్కడ చెప్తూ ఏమన్నాడు, 22 వచనంలో ఏమన్నాడంటే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు అన్నాడు. మోసకరమైనటువంటి స్వభావం మీలో ఉంది, దాన్ని విడిచిపెట్టండి, దాన్ని వదులుకోండి. అది మీరు ప్రాచీన స్వభావం, పాతది, అది క్రొత్తది కాదు. క్రొత్తది ఏంటి అంటే ఏం చెప్తున్నాడు? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. క్రీస్తులోకి బాప్తిసం పొంది క్రీస్తులోకి జన్మించినటువంటి వారందరూ కూడా ఎటువంటి స్వభావము? క్రీస్తు స్వభావము కలిగి ఉండాలి. క్రీస్తులో ఏముండదంటే మోసకరమైనటువంటి స్వభావం లేదు. క్రీస్తులో ఏముండదంటే దుర్దర్శనమైనటువంటి స్వభావం లేదు. ఆయన స్వభావం ఏంటంటే నీతి, భక్తి. అదే చెప్తున్నాడు ఇక్కడ, యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావం ధరించుకొనుడి అని అన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ మనము ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ రోజున మనం ఒక తీర్మానం చేసుకోవాలి. నేను ఇక ప్రాచీన స్వభావం జోలికి వెళ్ళకూడదు, నేను ఇక ప్రాచీనమైనటువంటి పద్ధతులను అనుసరించకూడదు, నేనేదైతే దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నానో అటువంటి పరిస్థితిని నేను ఎంచుకోకూడదు. నవీన స్వభావం గలవాడనై నవీన స్వభావం కలిగినటువంటి వ్యక్తులమై జీవిస్తే అది మంచిది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైనటువంటి భక్తి అన్నాడు. ఇక్కడ నవీన స్వభావం అన్నాడు. అంటే క్రీస్తు కలిగినటువంటి మనస్సు ఏదో తెలుసుకోమంటున్నాడు. క్రీస్తు కలిగినటువంటి స్వభావం ఏంటో తెలుసుకోమన్నాడు. అట్టి స్వభావమును తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా అది చిన్న విషయమేమి కాదు. ఒకసారి మనము ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళినట్లయితే అక్కడ మనము ఒక విషయాన్ని గమనించవచ్చు. ప్రసంగి గ్రంథంలో మొదటి అధ్యాయం 12వ వచనంలో తెలియజేస్తూ అక్కడ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం 12వ వచనం నుంచి గమనిద్దాము. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయుంటిని. అంటే ప్రసంగి ఎవరు ఇక్కడ? సొలొమోను. ఆయన అనంత జ్ఞాని. దేవుడిచ్చినటువంటి జ్ఞానము కొదవలేనటువంటి జ్ఞానం ఆయనకి. ఆ జ్ఞానంతో ఆయన గమనించినటువంటి విషయాలను బట్టి ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఆకాశం క్రింద జరుగున్నది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. అంటే మనకి ఇక్కడ దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏమి నిలపాలి? జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏం చెప్తున్నాడంటే, ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. క్రీస్తు యొక్క నవీన స్వభావమును ధరించుకోవాలనంటే మనము కూడా ఏమి నిలపాలి? క్రీస్తునందు మనస్సు నింపాలి, మనస్సు నిలపాలి. అట్లా మనస్సు నిలిపి ఏం చేశాడంటే, ఏం కనుగొన్నాడంట? వారు దీని చేత అభ్యాసం పొందవాలని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. అంటే ఎంత కఠినమైనదంటే, మనము నవీన స్వభావమును ధరించుకునటము దేవుడు ముందుగానే తెలియజేశాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను చేత. మనము దేవుని యందు మనస్సు నిలిపి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడము అది ఈజీ కాదు. ఎంత కఠినమైనదట? జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసం పొందవాలని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. మనము ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలని అనుకుంటాం కానీ అది ఈజీ కాదు. అబద్ధం ఆడకుండా ఉండాలని అనుకుంటాం కానీ, మోసం చేయకుండా ఉండాలనుకుంటాం కానీ, లేకపోతే బూతులు మాట్లాడకుండా ఉండాలనుకుంటాం కానీ, లేకపోతే మన యొక్క సూపులను మలుచుకోకుండా ఉండాలని అనుకుంటాం కానీ అది ఎంత ఈజీగా కాదు. మనము మనసులో నిర్ణయించుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండటం కూడా అంత ఈజీగా కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఖచ్చితంగా మీరు నవీన స్వభావం కలిగిన వారైతేనే నాకు ఇష్టం అంటాడు. ఖచ్చితంగా మీరు వీటన్నిటిని విడిచిపెట్టి నన్ను అనుసరిస్తేనే నాకు ఇష్టం అంటున్నాడు. ఆ స్వభావాన్ని మీరు కలిగి ఉండాలని నూతన సంవత్సరంలో మనకు ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే, మంచి మనసు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మనకి చాలా విషయాలు ఈ వచనాలు కనుక మనం గమనించినట్లయితే చాలా విషయాలు నూతన పరచడం గురించి తెలియజేస్తూ ఉంటాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ అక్కడ 2వ పత్రిక రాసినప్పుడు అక్కడ 2వ పత్రికలోని
4:16 కూడా మనం గమనించినట్లయితే అక్కడ చెప్తా ఉంటాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్నాడు. ఎవరు అపొస్తలుడైన పౌలు గారు అన్నాడు. వాళ్ళు చేసినటువంటి పరిచర్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మేము అధైర్యపడము. ఏ విషయంలోని? వారు నవీన స్వభావమును ధరించుకొని నూతనముగా ఉండి దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతం వెళ్ళినా కానీ వారు భయపడకుండా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అట్టి ప్రకటించినటువంటి క్రమంలో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్య పురుషుడు కృషించుచున్నాను అంటే శరీరముకు కలిగినటువంటి కష్టములు, అంతేనా? వారు ఏ ప్రయాణములకు వెళ్ళినప్పటికీ, ప్రయాణం చేసుకుంటూ ఏ ప్రాంతములకు వెళ్ళినప్పటికీ కూడా వెళ్ళేటటువంటి క్రమంలో శ్రమలు, సువార్తను ప్రకటిస్తే శ్రమలు, యేసుక్రీస్తును ప్రకటించడం శ్రమలు, ఇబ్బందులు. అంటే అనేక ప్రాంతములు తిరిగి వాళ్ళు కృషించిపోయినప్పటికీ కూడా, వారి శరీరం అలసిపోయినప్పటికీ కూడా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధముగా వెనుకబడట్లేదు, ఏ విధమైనటువంటి లోకాశలకు గురి కావడం లేదు, ఏ విధమైనటువంటి ప్రలోభాలకు గురి కావడం లేదు. ఎవరు బెదిరించినా కానీ బెదరడం లేదు, ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళు అది సంతోషంగా భరిస్తూ ఏమంటున్నాడంటే, ఆ సంతోషంగా భరించేటటువంటి క్రమంలోని మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు తప్ప ప్రాచీన స్వభావంలోకి వెళ్ళడం లేదు, ప్రాచీన స్వభావం ధరించుకోవడం లేదు, ప్రాచీన స్వభావం వారికి గుర్తు రావడం లేదు. పౌలు గారి యొక్క ప్రాచీన స్వభావం ఏంటి? క్రైస్తవులు కనబడితే వారిని ఏం చేస్తాడు? హింసించి, దూషించి, సెరసాల్లో బంధించేంత వరకు కూడా ఆహారం తీసుకోడు. అదే ఆహారం ఆయనకి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క నవీన స్వభావం ధరించుకున్న తర్వాత, నూతన పురుషుడిగా మారిన తర్వాత మరలా ప్రాచీన స్వభావములకు మరలటం లేదు అనేటటువంటి విషయాన్ని ఈ విషయంలో మనకు అపొస్తలుడైన పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తన అనేది మునుపటి గురించి ఆలోచించకూడదు. ఎప్పటికప్పుడు నవీన స్వభావాన్ని కలిగి నూతనపరచబడుతూ మన యొక్క హృదయాలు ఉండాలి అనేటటువంటి ఖచ్చితమైనటువంటి మాటలు అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అంతేకాకుండా 3వ అధ్యాయంలో కూడా 2-4 చదివినప్పుడు ఇక్కడ కూడా మనకి తెలియజేసేటటువంటి పరిస్థితి ఏంటంటే, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే ఏం చెప్తున్నాడంటే, మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రాలని నా మట్టుకు నిశ్చయించుకుంటుని, నేను మిమ్మల్ని పరచునేడలా నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడునూ నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండాలని ఈ సంగతి మీకు రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగ రాసితిని. మీకు దుఃఖము కలగవాలని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతోనూ మనోవేదంతోనూ ఎంతో కన్నీరు విడుచు మీకు రాసితిని అని అన్నాడు. అదేనా? సరే, ఇక్కడ మనకి గమనించినట్లయితే మన గురించి, లేకపోతే అక్కడ సంఘంలో ఉన్నటువంటి వారి గురించి ఆయన శ్రమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా అతను ప్రాచీన స్వభావం ధరించుకునేటటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం గురించి మాట్లాడుతూ ఆ విషయాలు రాస్తూ ఉన్నాడు అన్నమాట. ఖచ్చితంగా మనం దేవుని గమనించేటటువంటి వారమైతే, మనము నూతన మనసు కలిగి నూతన సంవత్సరంలో నూతనముగా దేవుని యొక్క స్వభావాన్ని కలిగి జీవించేటటువంటి వారమైతే ఖచ్చితంగా మన మనసులో దేవుని గురించినటువంటి మాటలు నింపబడి ఉండాలి అనేటటువంటి విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ప్రాముఖ్యంగా మనకు ఉండకూడనివి ఏంటి, మన మనసులో ఉండకూడనివి ఏంటి అనేది కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మీకు తెలియజేసి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు అని అన్నాడు. ఎవరు? ప్రాచీన స్వభావములకు మరలినటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు, ఇంకా నూతన పరచబడినటువంటి వారి యొక్క మనసు ఎలా ఉందంట? అంధకారమైన మనసు గలవారే
అంటే మనలో ఏముండకూడదు? అంధకారమైనటువంటి మనసు ఉండకూడదు. వెలుగు సంబంధమైన మనసు దేవునిలో ఉన్నది, అది మాత్రమే మనం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, అట్లా అంధకారమైనటువంటి మనసు గలవారే ఏం చేస్తారంట, తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ అంధకారమైనటువంటి మనసు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళు ఎలా ఉంటారంటే హృదయ కాఠిన్యం కలిగి ఉంటారు. దేవుని నమ్ముకొని నేను మన వాక్యం చెప్తే ఏం చేస్తారు? మాకు సమస్తము దేవుని గురించిన జ్ఞానం తెలుసు అంటారు, కానీ రక్షణలోనికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకు అనంటే కఠినమైనటువంటి హృదయం. వారి హృదయాన్ని కఠినపరచుకున్నట్టు చేత వారి హృదయం ఎలా ఉందంట, అంధకార సంబంధమైనటువంటి మనసు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియదు. అంటే ఒకవేళ మనము క్రీస్తులోకి వచ్చి కూడా కఠినమైనటువంటి మనసు కలిగి ఉన్నట్లయితే దాన్ని మార్చుకోవాలి. కఠినమైనటువంటి మనసు ఎవరికి ఉంటుందంట? అంధకారమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. అంధకారం అంటే చీకటి, అంటే వాళ్ళు వెలుగును చూడలేనటువంటి పరిస్థితి, అంటే దేవుని యొక్క సంగతులు గుర్తెరగనటువంటి పరిస్థితుల్లో ఉంటారనమాట. అంటే వాక్యం విని కూడా దాని ప్రకారం నడుచుకోలేనటువంటి పరిస్థితుల్లో అంధకార సంబంధమైనటువంటి మనసు కలిగి ఉంటారు. వాటి గురించి మనము మరి ఆలోచన చేసినప్పుడు అట్టి మనసు మనం కలిగి ఉండకూడదు అనేటటువంటి విషయం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అలాగే ఇంకో విషయం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 28వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి ఏంటంటే, మరియు వారు తమ మనసుతో దేవునికి చోటు ఇయ్యనలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయారు కనుక వారు ఎలా ఉంటారు? ప్రాచీన స్వభావం కలిగి ఉంటారు. దేవుని బాప్తిసం తీసుకుంటారు, తర్వాత దేవుని యొక్క సన్నిధికి వస్తారు, దేవుని యొక్క వాక్యము తెలియదు. ఎందుకు అనంటే వారి యొక్క మనసు ఎలా ఉందంటే భ్రష్ట మనసు. ఎలా ఉంది అనంటే వారు దేవుని యొక్క వాక్యానికి చోటు అయినటువంటి పరిస్థితి, దేవుని యొక్క మాటలకు చోటు అయినటువంటి పరిస్థితి. కాబట్టి భ్రష్ట మనసు కలిగి ఉండకూడదు. అంటే రెండో పాయింట్కి మనం ఏం చూస్తున్నామంటే భ్రష్ట మనసు కలిగి ఉండకూడదు. దానివల్ల ఏం కలుగుతుందనంటే చెడు కార్యములు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. భ్రష్ట మనసు కలిగిన వారు ఏం చేస్తారంట, సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు భ్రష్ట మనసు ఎవరికి ఉంటుంది అని అంటే ఈ స్వభావాలు కలిగి ఉన్నటువంటి వారికి. ఎలా ఉంటారంటే సమస్తమైనటువంటి దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఇవన్నీ కూడా వారి యొక్క స్వభావంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి మనం నూతనపరచబడాలి. కాబట్టి మనము భ్రష్ట మనసుకు దూరంగా ఉండాలి. తర్వాత మనము సామెతల గ్రంథము గమనించినట్లయితే 15వ అధ్యాయంలో మరొక విషయాన్ని అక్కడ చూడగలుగుతాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28, 29 వచనాలు గమనించినట్లయితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28, 29 వచనాలు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనులను చెడ్డ మాటలు కుమ్మరించును అన్నాడు. భక్తిహీనులు యెహోవాకు దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఇక్కడ మనం గమనించినట్లయితే నీతిమంతుని యొక్క మనసు ఎలా ఉంటుంది? ఇందాక మనం చూసినప్పుడు భ్రష్ట మనసు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీతిమంతుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే యుక్తమైనటువంటి ప్రత్యుత్తరము, దేవుడిచ్చేటటువంటి ఆలోచన అతని హృదయంలో ఉంటుంది. అది నూతన స్వభావం. కాబట్టి అట్టి నూతన స్వభావం ధరించుకున్నటువంటి వారు ఎలా ఉంటారంటే నీతి కలిగి ఉంటారు. వారి మనసు కూడా యుక్తమైనటువంటి ప్రత్యుత్తరం ఇవ్వడానికి దేవుడు తోడుగా ఉంటారు. దేవుని యొక్క ఆత్మ వారికి తోడుగా ఉంటుంది. కాబట్టి మంచి మనసు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. అది ఆ మనసు అప్పుడు కూడా నూతన పరచబడాలి అనేటటువంటి సంగతుల గురించి ఇక్కడ వాక్యము తెలియజేస్తా ఉందన్నమాట. ఇంకా మనం కీర్తన గ్రంథము 12వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఒక మనసు గురించి మాట్లాడుతూ ఉంటుంది. కీర్తన గ్రంథము 12వ అధ్యాయం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు అన్నాడు. ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైనటువంటి మనసు గలవారు ఏం చేస్తారు? అబద్ధములాడతారు. ఇప్పుడు చెప్పండి, మనము అబద్ధం ఆడుతున్నామంటే మన మనసు ఎలా ఉంది? మోసకరముగా ఉంది. అంటే ఒకరిని మోసం చేయడానికి మనకు నోరు ఏం చేస్తుంది?
అబద్ధం ఆడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనము నూతన పరచబడి నవీన స్వభావం కలిగి ఉండాలంటే ఇటు మనసును మనం మార్చుకోవాలి. అది ఎవరైనా సరే, పరిశుద్ధులైన విశ్వాసులైనా విశ్వాసులు కానప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే భక్తి కలిగి ఉండాలన్నమాట. మంచి మనసు కలిగి ఉండాలి. కాబట్టి మనము ఎప్పటికప్పుడు నూతన పరచబడేటటువంటి స్వభావాన్ని ధరించుకునేటటువంటి వారముగా ఈ నూతన సంవత్సరంలో మనం ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, నన్ను హెచ్చరించుకోండి. ఇటు అవకాశం ఇచ్చినటువంటి సోదరులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. అందరికీ మరి